హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తమ్మ రుచులు. లంచ్ బాక్స్కైనా ప్రసాదానికైనా కేవలం 5 నిమిషాల్లో చేసుకోగలిగే కమ్మని లెమన్ రైస్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి పావు కప్పు పల్లీలు వేసి దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, శనగబాళ్ళు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు కారం కోసం మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలను పేస్ట్లా గ్రైండ్ చేసుకుని తాలింపులోకి వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరను జల్లుకుని ముందుగా వేయించుకున్న పల్లీలను వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 నిమిషం ఆగిన తరువాత అందులోనే నిమ్మరసం వేసి అన్నం కొద్దిగా చల్లబడ్డాక బాగా కలిపేస్తే ఎంతో రుచికరమైన లెమన్ రైస్ రెడీ. చూసారుగా, ఎంతో సులభంగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.